ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తే తమపై డోన్ సీఐ ఇంతియాజ్ బాషా దాడి చేయడం హేయమైన చర్య అని సీపీఐ నాయకులు మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సీపీఐ నేతలు భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. డీఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి డౌన్ డౌన్ సీఐ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ నాయకులపై దాడికి పాల్పడ్డ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నించిన తమ నాయకులపై సీఐ దాడి చేయడం దారుణమన్నారు. అవినీతికి పాల్పడ్డ అధికారులకి సీఐ అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారించి సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధించి తిమ్మాపురంలో మరి అక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి నారాయణ గారితో పాటు మరి టౌన్ కార్యదర్శి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. వాళ్ళు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి జీ రామ్జీ పేరుతోన 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నామని చెప్పి చాలా సక్రమంగా నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దీన్ని ప్రశ్నించిన దానికి ప్రశ్నించిన వాళ్ళ మీదే దాడులు చేయడం, నారాయణ మీద దాడి చేసి మరి కొట్టడం, విచక్షణ రైతులు కొట్టడమే కాకుండా దుర్భాషలాడడం ఇవన్నీ చేసినారు. దాన్ని పోలీసు వారి దృష్టికి కూడా తీసుకుపోతే పోలీసుల స్టేషన్లో సీఐ కూడా కొట్టినాడు. ఇది మరింత దారుణం. అందుకే దీని మీద సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి ఇప్పుడే డిఎస్పీ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించినారు. తక్షణం దీన్ని స్పందించి ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పినారు. ఆ విధంగా యాక్షన్ తీసుకోని పక్షంలో ఈ కేసుని మేము ఏదైనా పద్ధతుల్లో ఎస్పీ గారి దృష్టి తీసుకుపోతాం, డీజీపీ గారి దృష్టి పోతాం, లేదంటే హోమ్ మినిస్టర్ దగ్గర పోతాం. అది లేదనంటే కోర్టులో మరి ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి దినం టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా గారు, సిపిఐ మండల కార్యదర్శి నారాయణ, తిమ్మాపురం గ్రామ కార్యదర్శి సురేష్ను అకారణంగా రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సమస్యది టౌన్ సీఐ గారు పోయి సిపిఐ నాయకులను టౌన్ స్టేషన్ తీసుకొని వచ్చి నిర్బంధించి ఒక రౌడీలను రేపిస్టులను ఏ విధంగా అయితే కాళ్ళు చేతులు కట్టేసి కొడతారో ఆ విధంగా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం అనేది చాలా అన్యాయం, చట్ట విరుద్ధం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక అధికారి ఆయనకి చట్టాన్ని సొంతంగా అధికార పార్టీకి కొమ్ములు కాసే విధంగా చేయడం, అవినీతిని ప్రశ్నించిన వాళ్ళకు అండగా నిలబడి పోయి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళకు అండగా నిలబడి సిపిఐ నాయకులను ఈ విధంగా కొట్టడం చట్ట విరుద్ధం. ఇప్పటికైనా డోన్ డిఎస్పీ సార్ గారు హామీ ఇచ్చారు. ఎవరైతే టౌన్ సీఐ గారు ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అది చేస్తే మంచిదే. లేని పక్షంలో జిల్లా ఎస్పీ గారిని కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాం. పోలీస్ శాఖ ద్వారా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కేసు అయినా కోర్టులో వేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటాం. ఇక్కడికి వచ్చేసినటువంటి సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు. మీ వాళ్ళు వచ్చారు, పైకి వచ్చి మొత్తం డీటెయిల్ గా నాకు చెప్పారు, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దానిపైన విచారించి మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఒకటి, రెండు, ఒక సిపిఐ పార్టీగా మీ పార్టీ పైన నాకు గౌరవం ఉంది. ఎందుకంటే దేనికైనా ముందుండి ముందుండి ఫైట్ చేస్తారు. ఐ అప్రిషియేట్ దట్. కాకపోతే నేను ఇలా చెప్పాను, అదే విజిల్లు అవి అనేది మీ కల్చర్ కాదు. ఎప్పుడు నేను డోర్లో చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రొటెస్ట్ చేయొద్దని ఎవరు చెప్పరు, కానీ మనం విజిల్ వేయడం అనేది మిగతా వాళ్ళకు మనకు అది డిఫరెన్స్ రాదు. ఖచ్చితంగా మీ వాళ్ళు ఇచ్చారు, దానిపైన విచారించి యాక్షన్. సరేనా? థ్యాంక్ యూ. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.